ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక పాట పాడుకుందాము. మహిమా పరతును ప్రభు యేసు మహదానందముతో నిరతం. మహిమా పరతును ప్రభు యేసు మహదానందముతో నిరతం. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు అపోస్తుడైన పేతురు, శిష్యులలో పెద్దవాడైనటువంటి పేతురు చెప్పినటువంటి మాటలు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడి ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా దేశములయందు చెదిరిన వారికి శుభమని చెప్తూ వ్రాసినటువంటి ఈ మాటలు. ఏమంటున్నాడంటే, మాదిరి అయిన బాధ్యత గల సేవకులుగా మీరు ఉండాలని, నమ్మకంగా ఉండాలని సంఘాలలో ఉన్నటువంటి సేవకులకు, పెద్దలకు తెలియజేస్తూ వచ్చాడు. వారికి చెప్పినటువంటి ఒక చక్కని మాట, సంతోషకరమైన మాట, ఆశ్చర్యాన్ని కొల్పించేటువంటి మాట ఏమిటంటే, మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు అని. పూర్తి వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుతారని అపోస్తలుడైన పేతురు సంఘ పెద్దలకు, సేవకులకు తెలియజేస్తూ వచ్చాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి రెండవసారి రానంటున్నాడు కదా, ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆయన వచ్చే వరకు మనం జీవించి ఉన్నట్లయితే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు ఇచ్చేటువంటి మన క్రియలను బట్టి రకరకాలైనటువంటి కిరీటాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనం గమనించినట్లయితే, అతిశయ కిరీటం ఒకటి, 2 నీతి కిరీటము, 3 మహిమ కిరీటము, 4 జీవ కిరీటము. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని. నాకు మాత్రమే కాదు, నా వలె పోరాటం చేసిన ప్రతి వారికి దేవుడు ఇస్తాడని. పేతురు గారు కూడా అదే ప్రస్తావనలో, దేవుని పనిలో మమేకమై ప్రయాసపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు వారి అర్హతలను బట్టి, వారి పనిని బట్టి ప్రతిఫలంలో ఒక భాగంగా కిరీటాలు ఇవ్వనై ఉంటున్నాడనేది పేతురు గారి ద్వారా కూడా రూఢి అవుతున్నది. ఇక్కడ ఏమంటున్నాడు, వాడబారని మహిమా కిరీటము మీకు ఇస్తాడు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో భౌతికపరంగా మనం ఎన్నో కిరీటాలని చూస్తూ ఉన్నాం. రాజులైతే వారి శిరస్సుల మీద కిరీటాలను ధరించుకుంటారు, రాణులు కూడా అంతే. ఇక ఆధ్యాత్మికంగా దేవుడు ఏం చెప్పాడంటే, సంవత్సరం అనే దయా కిరీటం అని చెప్పాడు. ఇది మనకు కనిపించదు, కానీ దేవుడిచ్చిన మేళ్లని, దేవుడిచ్చిన రక్షణని, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి
మనం ఆ కిరీటాన్ని ఊహించుకోవచ్చు. అయితే మనము ఇప్పుడు పొందబోయేటువంటి కిరీటాలు అతిశయ కిరీటమా, నీతి కిరీటమా, మహిమ కిరీటమా, జీవ కిరీటమా, అవి మన క్రియలను బట్టే దేవుడు నిర్ధారిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఆ రాకడ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలమైన మనకు కిరీటాలు దేవుడు ఇవ్వాలంటే మనము దేవునికి నమ్మకంగా పనిచేయాలి. అపొస్తలుడైన పేతురు అంటాడు కదా, మీరు ఒబీడియన్స్గా ఉండండి, విధేయులై ఉండండి, ఒకరినొకరికి లోబడి ఉండండి, మీరు సహనంతో ఉండండి, దేవుని సేవలో సాగిపోండి, అప్పుడే దేవుడు మీకు కిరీటాలు ఇవ్వనై ఉంటున్నాడని. కనుక మనం కూడా మన క్రియలను బట్టి ఏ కిరీటం పొందుతామో పౌలైతే ధైర్యంగా చెప్పగలిగాడు. ఆయన పనిని బట్టి, ఆయనకున్న ధైర్యాన్ని బట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. మరి నీవు నేను ఆ మాట చెప్పగలమా? మనకే కిరీటం దేవుడు అని అంటున్నాడు. అంతం వరకు మనము నమ్మకంగా ఉండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని పనిలో కొనసాగాలి. అప్పుడే దేవుడు మన క్రియలను బట్టి, వాని క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు జీవిస్తాం, దేవుని పనిలో కొనసాగుదాం, ఆ కిరీటాల కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మా నమ్మకమైన దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ జీవితంలో మీరు మమ్మల్ని మార్చినందుకు, నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. పాప పంకిలమైనటువంటి మా శరీరాలని నూతనంగా చేసినందుకే వందనాలు. ఇదిగో పాతవి గతించను, సమస్తమును కొత్తవాయనని ప్రభు ఈ లోకంలో మమ్మల్ని వేరుపరిచి నీ బిడ్డలుగా మార్చి ఆయన రాజులైన యాజక సమూహంలో చేర్చినావు. నీ పనిలో కొనసాగింపజేస్తున్నందుకే వందనాలు. వీక్షిస్తున్న నీ ప్రతి బిడ్డను ప్రభువా, నీవేదో ఒక కిరీటం ఇవ్వనై ఉంటున్నావు. దాని కొరకు మేమందరము ప్రయాసపడుతూ సాగిపోవాలని, అంతం వరకు మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ సాగిపోవాలని మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి, అపొస్తలుడైన పేతురు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి కూడా వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని ఆ విధంగా నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.